అందరికీ హాయ్. ఈరోజు ఒక హ్యాపీ మూమెంట్‌ని మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. కొన్ని రోజులకు ముందు సింగర్ బేబీ గారితో నేను సాంగ్ చేస్తున్నానని చెప్పాను కదా! ఆ సాంగ్ అయితే మన చేతికొచ్చింది. మ్యూజిక్ కూడా చాలా బాగా చేశారు. వాళ్ళకి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఈ సందర్భంలో నేను ఒక విషయం చెప్పాలి. నేను ఆల్రెడీ ఈ సాంగ్ కన్నా ముందు 2 సాంగ్స్ రిలీజ్ చేశాను. కానీ అయి ఎవరు చూసినట్టు లేదు. ఎవరు విన్నట్టు కూడా లేదు. అయినా దాని గురించి నాకేం పెద్ద బాధేమీ లేదు. అయితే నేనెక్కడో మారుమూల గ్రామంలో పుట్టాను. అలాగే ఒక అడవిలో పెరిగాను. నేను ఎప్పుడైతే పాడగలనని నా టాలెంట్‌ని నేను తెలుసుకున్నానో, పాడడం నేర్చుకున్నాను, రాయడం నేర్చుకున్నాను. ఇలా నా సింగింగ్ జర్నీని స్టార్ట్ చేసి ఒక 2, 3 సంవత్సరాలు అయిపోతుంది. నేనిప్పుడు ఆల్రెడీ సింగర్‌గా పేరు పొందినటువంటి బేబీ గారితో ఒక సాంగ్ చేయగలిగాను అంటే, మాలాంటి లోవర్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి ఇది పెద్ద అచీవ్‌మెంట్ అనే చెప్పాలి. నాకు లైక్స్ రాకపోయినా, వ్యూస్ రాకపోయినా సరే, ఇంకా నేను సాంగ్స్ చేస్తూనే ఉన్నాను. ఎందుకంటే నాకొక నిజం తెలుసు. రియల్ టాలెంట్ ఈరోజు కాకపోతే రేపైనా ఖచ్చితంగా బయటపడుతుంది. అందరూ గుర్తిస్తారు. ఆ ధైర్యంతోనే నేను ఇవన్నీ చేసేస్తున్నాను. ఇంకా చాలా సాంగ్స్ ఉన్నాయి. మీరు సపోర్ట్ చేస్తే ఎక్కువ మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం అనేది ఉంటుంది. సో, అందరూ సపోర్ట్ చేయండి. అదే విధంగా ఇంతవరకు ముందు నుంచి కూడా ఇప్పటి వరకు కూడా సపోర్ట్ చేస్తున్న నా స్నేహితులు కొంతమందున్నారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకించి నేను వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వాళ్ళకి రుణపడి ఉంటాను. చాలా థాంక్స్ అండి. అదే విధంగా మన కొత్త పాటయితే ఒక 2 లైన్స్ నేను ఒక 2 రోజుల్లో నేను మీ ముందు పెడతాను. అది ఆడియో మాత్రమే మనం వినగలుగుతాం. వీడియో మనం యూట్యూబ్‌లో తర్వాత చూద్దాం. మన పాటతో మరలా కలుద్దాము. అంతవరకు అందరికీ నమస్కారం. బాయ్.